పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి సీతక్క నిర్మల్ జిల్లా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ తరపున ప్రచారంలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కార్యకర్తలంతా పనిచేయాలన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి దేశ రాష్ట్ర అభివృద్ధికి ఏం చేశాయో ప్రజలకే తెలుసని, అందుకే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 నెలలే అయినప్పటికీ 6 గ్యారంటీల పథకాలను అమలు చేశామని, ఎన్నికల కోడ్ కారణంగా కొంత జాప్యం జరిగినా పథకాలు అన్నింటినీ అమలు చేసి తీరుతామని వెల్లడించారు. గత ఎన్నికలకు ముందు బీజేపీ ఇచ్చిన 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. బీజేపీ ప్రధానమంత్రి అధికారంలోకి వచ్చినప్పుడు ఏమన్నాడు? నేను ఛాయ్ వాలా మీ అందరి అకౌంట్ లో మా అక్కలకు జన్ ధన్ ఖాతాలు ధన్ తెరవండి, 15 లక్షలు వేస్తా అన్నాడు. వేసిండు అక్క? 15,000 రూపాయలు కూడా రాలే. మరి ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు యువకులు. 2 కోట్లు చూస్తే 10 సంవత్సరాలలో 20 కోట్లు. 20 కోట్లలో 29 రాష్ట్రాలలో మినిమంగా సంవత్సరం ఒక్కొక్క రాష్ట్రానికి 10 లక్షల ఉద్యోగాలు రావాలి. కనీసం సెంట్రల్ నుంచి 10,000 ఉద్యోగాలైనా ఆదిలాబాద్కి వచ్చినాయా, మీ పిల్లలకు వచ్చినాయా, మీ గల్లీకి వచ్చినాయా తెలుసుకోండి. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఉన్నప్పుడు ప్రతి ఊర్లో ఇందిరా ఇల్లులు కట్టింది. మరి ఈ బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది ఒక్క ఇల్లన్నా మీ దగ్గర ఉన్నదా? ఉద్యోగం ఇయ్యలే, ఉపాధి ఇయ్యలే. పైనుంచి ఈ రోజు మీరు 100 రోజుల పని చేస్తున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది, ఆనాడు కాంగ్రెస్ ఇచ్చింది. ఈ రోజు ఆ యొక్క 100 రోజుల పనిని కూడా ఉపాధి హామీని కూడా నారిగా ఆదిలాబాద్ పార్లమెంటుకు ఒక ఆడబిడ్డకు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ టికెట్. ఒక్క అవకాశం ఇచ్చి నన్ను గెలిపిస్తే మీ ప్రాంతంలో తప్పకుండా వీళ్ళందరినీ కలుపుకొని మీ ప్రాంతంలో తిరుగుతాననేసి హామీ ఇస్తున్నా. కొంగు జాసి అడుగుతున్నా, ఈ ఆడబిడ్డను ఆశీర్వదించండి, ఈ ఆడబిడ్డను అప్పులు చేర్చుకోండి. ఈ ఆడబిడ్డను మీరు ఇప్పుడు గుండెల్లో పట్టుకుంటే ఈ ఆడబిడ్డ తప్పకుండా మిమ్మల్ని గుండెల్లో పట్టుకుంటుందనేసి తెలియజేస్తున్నా. ఎందుకంటే నాకు ఫస్ట్ రాజకీయాలు తెలియదు, గోడం నాగేశ్వర లాగా రాజకీయం తెలియదు, ఆత్రం సక్కులాగా నాకు రాజకీయం తెలియదు, సోయం బాబురావు లాగా నాకు రాజకీయం తెలియదు. వాళ్ళు రాజకీయంలో మొరాటు తేలినటువంటి వాళ్ళు కాబట్టి ఎట్లాగూ నాకు ఓటేసి గెలిపిస్తారు, నేను ఏం చేయకున్నా ఏం కాదనేటువంటి ఒక లక్ష్యంతో ఉన్నారు. దయచేసి ఇన్ని రోజులు ఒకటే గూట్లో ఉన్నటువంటి పక్షులు గోడం నాగేశు, ఆత్రం సక్కు మరి 10 సంవత్సరాలు